ఆయనే ఏం చేస్తాడంటే ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. మధ్యలో ఏ మీడియేటర్ కి దేవుడు అప్పగించను అంటున్నాడు. హల్లెలూయా. ఈ మాట బాగా స్వయం ఏం కావాలో మనకి మైండ్ లో బాగా గుర్తు పెట్టుకోవాలి. ఆయన వచ్చి ఏం చేస్తాడంటే తానే మిమ్మును రక్షించును. ఎవరికి అప్పగించడు ఆయన, లేకపోతే ఎవరితో వీళ్ళు చెప్పి ఈ మాట వాళ్ళతో చెప్పని చెప్పడు ఆయన. ఆయనే వచ్చి ఏం చేస్తాడంటే స్వయంగా మనం ఉన్న పరిస్థితుల నుంచి మనల్ని ఏం చేస్తాడు దేవుడు రక్షిస్తాడు. మనం ఉన్న పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు. కత్తరీలు హృదయాలు ఇట్లానండి, భయపడుతున్న వాళ్ళతోటి, కలవరపడుతున్న వాళ్ళతోటి, నా భవిష్యత్తు ఏమవుతుందో అర్థం కాలేని వాళ్ళతోటి, ఇంకా నా జీవితం అయిపోయింది, ఇంకా నా జీవితం జీరో అనుకున్న వాళ్ళతోటి ఇలా మాట్లాడండి. మీరేం చేసి మీరు భయపడక ధైర్యంగా ఉండండి. హల్లెలూయా. మిమ్మల్ని పాడు చేసిన వాడికి ప్రతీకారం చేయడం కోసం ఈ దేవుడు మీ కొరకు వస్తున్నాడు. హల్లెలూయా. ఎవరైతే నీ కుటుంబాన్ని పాడు చేశారో, నీ జీవితాన్ని పాడు చేశారో, పరిచయాన్ని పాడు చేశారో, ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేశారో, లేకపోతే నీకున్న కుటుంబంలో నీ పిల్లల్ని పాడు చేశారో, వాటి పాడు చేసిన వాడి మీద ప్రతీకారం చేయడం కోసం ఆయనే స్వయంగా వస్తున్నాడు. హల్లెలూయా. నీ ఆరోగ్యాన్ని పాడు చేసిన వాడి మీద ప్రతీకారం చేయడానికి ఆయన వస్తున్నాడు. నీ కష్టాయితాన్ని పాడు చేసిన వాడి మీద ప్రతీకారం చేయడానికి వస్తున్నాడు. ఎవరికి అప్పగించడం లేదు ఆ పని, కానీ స్వయంగా ఏం చేస్తున్నాడంట ఆయన. కత్తరీలు హృదయాలు ఇట్లానండి,